ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్యుఎల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా, సన్ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా టీసీఎస్, బజాజ్ ఆటో, భారతి ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్, M&M షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి సుందరరాజు గారితో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఏమిటి ఇవాళ మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఉంది? అంటే 2 రోజులుగా చూస్తే వీక్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటారు? 3 కారణాలు చెప్పచ్చు మార్కెట్ ఈ 2 రోజులుగా ఒక డౌన్ ట్రెండ్ కరెక్షన్లో ఉండడానికి. ఒకటి, నిన్న చూస్తే కనుక మనకి మేజర్ కంపెనీస్ దగ్గర నుంచి 2-3 కంపెనీస్ దగ్గర నుంచి రిజల్ట్స్ రావడం చూసాము. ఆ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే ఫిజికల్ ఇయర్ 2025కి కొంచెం రిజల్ట్స్ ప్రకటించడంతో, కమెంట్స్ అవడంతో ఆ రిజల్ట్స్ అంతా స్టార్టింగ్లో కిక్ ఆఫ్ అనేది అంత పాజిటివ్గా లేకపోవడంతో మార్కెట్లో కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో అనుకుంటున్నది, భారత్ USA ట్రేడ్ డీల్ ఏ విధంగా ఒక అవుట్కమ్ ఉంటుంది, డెసిషన్ ఉంటుంది. అలాగే నిన్న మనం చూసాము కెనడా మీద 35% వరకు ట్యాక్స్ విధించడం అనేది మార్కెట్ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మార్కెట్ చూస్తే కనుక ఒకసారిగా కొంచెం నెగిటివ్ రియాక్షన్ రావడం చూసాం. అదొకటి. 3వ పాయింట్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో నిఫ్టీ 22,000 నుంచి 25,500 వరకు, అంటే 3,500 పాయింట్ల వరకు పెరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈక్వల్గా కొంచెం ఒక కరెక్షన్ కూడా రావాలి. కాబట్టి అట్లీస్ట్ ఒక 3 to 4% ఆ కరెక్షన్ ఇప్పుడు వచ్చింది అనుకోవచ్చు. సో ఈ 3 కారణాల చేత మార్కెట్లో రియాక్షన్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అండర్లైనింగ్ ట్రెండ్ పాజిటివ్ అనుకోవచ్చు. కాల్ ఉన్నారు సార్, వీరరాఘవ్ కాల్ చేస్తున్నారు. వీరరాఘవ్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే వీరరాఘవ్ గారు. నా దగ్గర ఎల్జీబీ ఫోర్జ్ 500 షేర్లు ఉన్నాయండి. ₹10.06 కొన్నాను. అది అప్పుడే 3 years పెట్టి అట్లా ఏమన్నా గ్రోత్ ఏం కనిపించడం లేదు. నెక్స్ట్ HFCL ఒకటి ఉందండి, అది అలాగే 200 చేసుకున్నానండి షేర్. అది అలాగే 1 year బట్టి అట్లాగే ఉంటుంది, డౌన్ పేమెంట్ లో ఉంటుంది. ఆ 2 ఉంచమంటారా, తీసేయమంటారా? ఓకే, ఫస్ట్ ఒకసారి గమనిస్తే కనుక ఎల్జీబీ ఫోర్జ్ చూస్తే కనుక లాస్ట్ మీరు చెప్పినట్టుగా 3 ఏళ్ళు పెట్టి పెద్ద మూమెంట్ ఏం లేదు. ఇంచుమించు ₹10-12 దగ్గర పెద్ద మూమెంట్ ఏం లేదు. పైగా ఈ స్టాక్ కూడా చూస్తుంటే కనుక కొంచెం చిన్న కంపెనీ లాగే కనిపిస్తుంది. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక ఫోర్జింగ్ రిలేటెడ్ కాంపోనెంట్స్, ఎక్విప్మెంట్స్ తయారు చేస్తున్న కంపెనీ ఈ ఎల్జీబీ ఫోర్జ్. ఒకసారి గమనిస్తే కనుక రీసెంట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక అంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపించట్లేదు. అందువల్ల ఈ స్టాక్లో కూడా చూస్తే కనుక పెద్ద మూమెంట్ కూడా కనిపించట్లేదు. ఒకసారి ఈ కంపెనీ ప్రాఫిట్స్ ఒకసారి మనం గమనిస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ ఒక 4 ఏళ్ళ క్రితము 3.4 కోట్లు లాభాలు ప్రకటిస్తే ఈ లాస్ట్ 2-3 ఏళ్ళుగా నష్టాలు ప్రకటించింది. ఏడాది 1.2 crores నష్టాలు కూడా ప్రకటించింది. అందువల్ల ఈ స్టాక్లో కూడా పెద్ద మూమెంట్ అయితే కనిపించట్లేదు. సో కాబట్టి ఫండమెంటల్గా స్ట్రెంత్ లేదు, కాబట్టి ఈ స్టాక్లో పెద్ద మూమెంట్ లేదు, కాబట్టి ఒక చిన్న ర్యాలీలో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఎల్జీబీ ఫోర్జ్. కాల్ ఉన్నారు సార్, కిషన్ కాల్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి. సుందరరాజు గారితో మీకు డౌట్ అంటే చెప్పండి. అదే గారు నమస్కారం అండి. నా దగ్గర త్రివేణి ఇంజనీరింగ్ అనే ఒక 100 ఉన్నాయి, లాభాల్లో ఉన్నాను. ఉంచుకోమంటారా, లాభం తీసుకోమంటారా? ఇంకొకటి హిందుస్థాన్ ఏరోనాటికల్ నేను 4,800లో కొన్ని తీసుకున్నాను, ఇంకొద్దిగా యావరేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ తీసుకోవాలి సార్? త్రివేణి ఇంజనీరింగ్ ఈ మధ్య కాలంలో తగ్గిన తర్వాత కూడా మీరు లాభాల్లో ఉన్నారంటే మీరు ఇంత క్రితం లాంగ్ బ్యాక్కే లోయెస్ట్ రేట్లో తీసుకుంటారు. ఈ మధ్య చూస్తే కనుక త్రివేణి ఇంజనీరింగ్ ₹450 నుంచి ₹360 వరకు తగ్గింది. కానీ ప్రస్తుతం 330, 340 దగ్గర మన లాస్ట్ 1 yearగా గమనిస్తే కనుక మల్టిపుల్ బాటమ్స్ ఉన్నాయి. 1932లో స్టార్ట్ అయిన త్రివేణి ఇంజనీరింగ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ 1.83 crores లాభాలు ప్రకటించింది. అలాగే ఇయర్లీ రిజల్ట్స్ కూడా ఒక 240 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. సో ఫండమెంటల్గా చూస్తే కనుక ఓకే, నా ఉద్దేశం అయితే నెక్స్ట్ రిజల్ట్స్ ఇంకా కొంచెం టైం ఉంది, 1st August ఉంది. నా ఉద్దేశం అయితే బహుశా కొంచెం బాగానే ఉంది కాబట్టి ఓవరాల్గా కంపెనీ కొంచెం 1st August వరకు చూసి మీరు ఎగ్జిట్ అవ్వచ్చు, అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. లాభాలు బాగుందంటే హోల్డ్ చేయొచ్చు. అలాగే హిందుస్థాన్ ఏరోనాటికల్
ఏరోనాటికల్స్ 4,880 రూపాయల్లో ఉంది. ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన సంగతి మనకు తెలిసింది. మళ్ళీ కొంచెం ఒక స్వల్ప కరెక్షన్లో ఉంది. మరి ఈ సమయంలో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హార్డ్లీ ఒక 40లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హిందుస్థాన్ ఏరోనాటికల్స్ కూడా మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ గారు. సార్ సజిలిటీ ఇండియా టాటా పవర్ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా సార్ ఇప్పుడు? ఓకే, సజిలిటీ ఇండియా ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ తీసుకోవచ్చా అంటే ఈ లాస్ట్ 2-3 వారాలుగా స్థిరంగా ఉంది. ఈ వారం మార్కెట్ కరెక్షన్లో ఉన్నప్పటికీ సజిలిటీ ఇండియా మన మార్కెట్కి కాంట్రాగా వెళ్తూ 5% వరకు ఒక ర్యాలీ కనిపిస్తుంది. సజిలిటీ ఇండియా నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. ఎందుకంటే స్టాక్ చూస్తే కనుక 36 టైమ్స్ వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. బేసికల్గా వీళ్ళు హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఉన్నారు. సో కాబట్టి ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో ఉన్నారు. అలాగే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక అట్రాక్టివ్ ఉంది. ఈ ఏడాది చూస్తే 550 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. సో కాబట్టి ఓవరాల్గా ఫండమెంటల్గా బాగానే ఉంది కాబట్టి సజిలిటీ ఇండియాని మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సుందరరాజ్ సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర యూకో బ్యాంకు 32లో 2000 ఉన్నాయి సార్. ఓకే. తర్వాత గుల్షన్ పాలి 250లో 1000 షేర్లు ఉన్నాయి సార్. అది అమ్మొచ్చా ఉంటుందా ఎట్లా సార్? ఓకే, యూకో బ్యాంక్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్లో ఒక ర్యాలీ రావడం చూసాము. అందులో యూకో బ్యాంక్ చూస్తే కనుక ఈ ర్యాలీలో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ఇంచుమించు 30-35 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ ఉంది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూకో బ్యాంక్లో చూస్తే కనుక అంత పెద్దగా మూమెంట్ అయితే రాలేదు. ఒక 4 రోజుల క్రితం వచ్చిన అప్డేట్ చూస్తే కనుక యూకో బ్యాంక్కి జూన్ నెల సంబంధించిన వరకు వీళ్ళ అడ్వాన్సెస్ చూస్తే కనుక ఒక 16.5% వరకు ఒక గ్రోత్ అనేది కనిపించింది యూకో బ్యాంక్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఏదైనా కొంచెం ఒక చిన్న అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఒక చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు యూకో బ్యాంక్. సార్ కొన్ని స్టాక్స్ ర్యాపిడ్గా చూద్దాం సార్. బిఎస్సి గురించి, బజాజ్ ఫైనాన్స్ గురించి, అలాగే సిడిఎస్ఎల్ గురించి లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు. 3 కూడా పెద్ద కంపెనీసే. బిఎస్సి కాకపోతే ఈ వారం చూస్తే కనుక ఆల్మోస్ట్ 10% వరకు కరెక్షన్ నడుస్తాము. అంతక్రితం చూస్తే కనుక లాస్ట్ ఒక 1 yearగా భారీ ర్యాలీ తర్వాత ఇప్పుడే కొంచెం కరెక్షన్ బిగినైంది. అలాగే సిడిఎస్ఎల్ కూడా చూస్తే కనుక సెంట్రల్ డిపాజిటరీ కూడా ఈ మధ్య 1100 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1800 రూపాయల వరకు భారీగా పెరిగింది. అందువల్ల ఈ స్టాక్లో కూడా కరెక్షన్ రావడం చూసాం. సిడిఎస్ఎల్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 70 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెం పెరగడానికి మళ్ళీ టైం పడుతుంది. బజాజ్ ఫైనాన్స్ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉంది. మొన్న రిజల్ట్స్ కూడా చూసాము. బజాజ్ ఫైనాన్స్ చాలా పాజిటివ్ ఉంది. అలాగే ఇవాళ వచ్చిన రిపోర్ట్ కూడా చూస్తే ఇంకా బజాజ్ ఫైనాన్స్ సెట్ టు కంటిన్యూ డెలివరింగ్ స్ట్రాంగ్ గ్రోత్ అదే ఒక ఆర్టికల్ రావడం కూడా మనం చూసాం. సో ఓవరాల్గా పాజిటివ్ అప్డేట్ కూడా బజాజ్ ఫైనాన్స్లో కనిపించింది. దానికి తగ్గట్టుగా వాల్యుయేషన్స్ కూడా 33 టైమ్స్ వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది బజాజ్ ఫైనాన్స్. సో బిఎస్సి సిడిఎస్ఎల్ కరెక్షన్లో ఉంది. బజాజ్ ఫైనాన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సార్ లాంగ్ టర్మ్ కోసం ఎన్బిసిసి అలాగే లేదా ఐనాక్స్ విండ్ స్టాక్ తీసుకోమంటారా, ఐఈఎక్స్ తీసుకోమంటారా అని అడుగుతున్నాను. ఓకే, ఐనాక్స్ విండ్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ తీసుకోవచ్చు అంటే స్టాక్ ఎక్స్పెన్సివ్గా ఉంది. 50 టైమ్స్ వీళ్ళు వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. వీళ్ళు బేసికల్గా సోలార్ విండ్ ఎనర్జీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ఐనాక్స్ విండ్. ఐనాక్స్ విండ్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ కొంచెం నెగిటివ్గా వచ్చినప్పటికీ ఈ ఏడాది మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో స్టాక్లో కూడా చూస్తే కనుక కొంచెం యాక్టివిటీ వాల్యూమ్స్ కూడా పికప్ అవడం. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండడం చేత ఐనాక్స్ విండ్ పెరగలేదు. బట్ నా ఉద్దేశం అయితే ఫ్రెష్ బయింగ్ అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీరు ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 20 రూపాయల నుంచి 70 రూపాయల నుంచి 125 రూపాయల వరకు పెరిగింది. సో నా ఉద్దేశం అయితే మేబీ ఈ లెవెల్లో కాకుండా చిన్న డిప్ వేసుకోవచ్చు. 4 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు 657 మిలియన్ రూపీస్ వరకు ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం చూస్తాం. అలాగే న్యూఢిల్లీలో కూడా చూస్తే కనుక ఒక మేజర్ కొన్ని ఆడిటోరియం కాంప్లెక్స్ కూడా వీళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నట్టు కనిపిస్తుంది ఎన్బిసిసి. సో పబ్లిక్ సెక్టర్ కంపెనీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి. సుందరరాజ గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. సుందరరాజ గారు నమస్తే. నమస్తే ఉదయ్ శంకర్. సార్ అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ లో అశోక లైలాండ్ తీసుకోవచ్చు సార్. అది 1:1 బోనస్ అని కూడా ఆలోచించాను. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ? ఓకే, అశోక్ లేలాండ్ ఈ మధ్య కాలంలో చూస్తే బాగా పెరిగింది. 190 రూపాయల నుంచి 220 రూపాయలు 260 రూపాయల వరకు రావడం చూస్తాం.
సో జూలై 16th వీళ్ళ రికార్డ్ డేటు బోనస్ షేర్స్కి అనౌన్స్మెంట్ చేయటం అనేది మనం చూసాము అశోక్ లేలాండ్. సో బోనస్ షేర్స్ వీళ్ళు అప్రూవల్ చేయటం కూడా ఒక 3 రోజుల క్రితం కూడా రావడం కూడా చూసాం. సో పాజిటివ్ అప్డేటే కనిపించింది. కానీ ఈ అనౌన్స్మెంట్ తర్వాత అశోక్ లేలాండ్లో పెద్ద మూమెంట్ రాలేదు. ఎందుకంటే ఈ వారం కొంచెం ఆల్మోస్ట్ ఒక 2% వరకు కరెక్షన్ కనిపించింది. ఎందుకంటే బహుశా ఈ బోనస్ షేర్ అనౌన్స్మెంట్ అనేది ముందే యాంటిసిపేట్ చేసినట్టు కనిపిస్తుంది మార్కెట్. అందువల్ల అశోక్ లేలాండ్ ఇంచుమించు ఒక 25% వరకు ర్యాలీ కనిపించింది. ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కొంచెం సబ్జ్యూట్గా ఉన్న అశోక్ లేలాండ్ మటుకు పెరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. బోనస్ షేర్స్ కాస్త కాలర్ ఉన్నారు, గోపాలకృష్ణరాజు చేస్తున్నారు భీమవరం నుంచి. గోపాలకృష్ణరాజు గారు నమస్కారం అండి, మాట్లాడండి. సుందరరాజా గారితో నమస్కారం. నమస్తే అండి. సార్ జిఎండిసి ఉన్నాయి సార్, అలాగే హెచ్డిబిఎల్ ఉన్నాయండి. సోమ్ డిస్ట్రీస్ ఆ రెండు ఈ మధ్య తగ్గుతున్నాయి. రెండింటి గురించి మీరు చెప్పండి సార్. జిఎండిసి చూస్తే కనుక గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే 380 రూపాయల్లో ఉన్న స్టాక్ ఈ మధ్యకాలంలో అవుట్ పెర్ఫామ్ చేసింది. 240 రూపాయల నుంచి 420 రూపాయల వరకు మంచి ర్యాలీ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ బాగా రావడంతో ఈ స్టాక్ పెరిగింది. ఇప్పటికీ జిఎండిసి చూస్తే కనుక పెరిగిన తర్వాత కూడా వాల్యుయేషన్స్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం మార్కెట్ కండిషన్స్ వీక్గా ఉంది కాబట్టి ఒక చిన్న రియాక్షన్ అవసరం. మొన్న 690 కోట్ల వరకు మనకి ఈ ఏడాది లాభాలు ప్రకటించడం చూసాము. కాకపోతే కొంచెం కరెక్షన్లో ఉండే అవకాశం ఉంది. అలాగే మీ సోమ్ డిస్టిలరీస్ కూడా చూస్తే కనుక 150 రూపాయల్లో ఉంది. సోమ్ డిస్టిలరీస్ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది లీడింగ్ లిక్కర్ ఆల్కహాల్ బివరేజెస్ తయారు చేసే కంపెనీ దేశంలో. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఆల్మోస్ట్ 100 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పెరిగింది సోమ్ డిస్టిలరీస్. కాబట్టి ఓకే, రెండు పెద్ద కంపెనీసే కొంచెం హై రేట్ నుంచి కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాం. నెక్స్ట్ కలర్ కార్తికేయ చేస్తున్నారు. కార్తికేయ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే కార్తికేయ. సార్ నేను షార్ట్ టర్మ్ కోసం ఎన్ఎండిసి ఈజ్ మై ట్రిప్ అద్వానీ హోటల్స్ తీసుకున్నాను. అవి షార్ట్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు అంటారా? పర్ఫార్మెన్స్ ఓకే, షార్ట్ టర్మ్లో చూస్తే కనుక బేసికల్గా అన్ని స్టాక్స్ వీక్గానే ఉంటాయండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మార్కెట్ 3000 పాయింట్లు పెరగటము, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో లాస్ట్ 3 నెలలుగా భారీగా పెరగడంతో కొంచెం ఈ ఈవెంట్ రావడంతో రెండు టెక్నికల్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ తోటి మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అన్ని కరెక్షన్ వస్తుంది. ఎన్ఎండిసి చూస్తే కనుక నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ మధ్య పెద్దగా పెరగలేదు, 70 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. సో ఎన్ఎండిసి చూస్తే కనుక ఇవాళ వచ్చిన వార్త కూడా చూస్తే కనుక ఎన్ఎండిసి టు ఎక్స్ప్లోర్ క్రిటికల్ మినరల్స్ అక్విజిషన్ అని ఒక పాజిటివ్ అప్డేట్ రావడం చూసాము కొన్ని రోజుల క్రితం. బట్ పబ్లిక్ సెక్టర్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి లాంగ్ టర్మ్ వస్తుంది హోల్డ్ చేయొచ్చు. ఈజ్ మై ట్రిప్ గురించి అడిగారు. ఈ స్టాక్ 10 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈజ్ మై ట్రిప్ ఒకసారి మన ఫండమెంటల్ ఈ మధ్య పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు 2-3 సంవత్సరాలుగా లాభాలు ప్రకటిస్తున్న కంపెనీ. సో మళ్ళీ కొంచెం ఈ టూరిజం ఇవన్నీ కూడా పికప్ అయినప్పుడు కొంచెం ఈజ్ మై ట్రిప్ కూడా పెరుగుతుంది. కాకపోతే ఈక్విటీ చూస్తే కనుక 350 కోట్ల వరకు భారీ ఈక్విటీ ఉన్న కంపెనీ కాబట్టి న్యాచురల్గా కొంచెం ఫ్లోటింగ్ స్టాక్ కూడా కొంచెం మార్కెట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్లో మూవ్మెంట్ ఉంటుంది ఈజీ ట్రిప్ ప్లానర్లో. సార్ జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ గ్రీన్ ఎనర్జీ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ అనదర్ టాప్ కంపెనీ. ఈ మధ్యకాలంలో కూడా బాగా పెరిగింది. 500 నుంచి ఆల్మోస్ట్ 900 నుంచి 1000 రూపాయల వరకు పెరిగింది. మేడ్బీ ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే అదానీ స్టాక్ కూడా చూస్తే కనుక మేడ్బీ నా ఉద్దేశం అయితే కొంచెం చిన్న డిప్లో అదానీ గ్రీన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ కోటేశ్వరరావు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి, మాట్లాడండి. సుందరరాజా గారితో డౌట్ అంటే చెప్పండి. అది విల్మర్స్ 1000 షేర్స్ ఉన్నాయండి నా దగ్గర. అదాని విల్మర్స్ ఇప్పుడు కంపెనీ మారినట్టుంది. ఒకసారి రిపీట్ చేయండి. ఓకే, అదానీ విల్మర్. ఓకే, అదే దాని గురించి కనుక్కున్నానే. అది యావరేజ్ ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు, చాలా లాస్ లో ఉంది. ఓకే, అదానీ విల్మర్ నా ఉద్దేశం అయితే కొంచెం ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చు. బేసికల్గా అదానీ విల్మర్ చూస్తే కనుక ఆయిల్ ఈ వీటిల్లో సెగ్మెంట్లో ఉన్నారు. బట్ నేమ్ చేంజ్ అనేది ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి. సుందరరాజా గారితో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర వరుణ్ బెవరేజెస్ 575, న్యూజెన్ సాఫ్ట్ 1350 ఈ రెండు లాస్ట్ లో ఉన్నాను. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా, ఇంకా కొన్ని అక్యుములేట్ చేసుకోవచ్చా? సో వరుణ్ బెవరేజెస్ ఈ మధ్యకాలంలో మనకి సమ్మర్ అయిపోవడంతో ఈ స్టాక్లో కూడా 550 రూపాయల నుంచి ఈ సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేసే కంపెనీ ఆల్మోస్ట్ 450 రూపాయల వరకు రావడం. కానీ 400 రూపాయల దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి పెద్ద కంపెనీ కాబట్టి కొంచెం ఈ లెవెల్లో హోల్డ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి మళ్ళీ రీబౌండ్ అవడానికి ర్యాలీలోకి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది. బట్ వరుణ్ బెవరేజెస్ పెద్ద కంపెనీ. ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక 700 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ రామకృష్ణ చేస్తున్నారు. రామకృష్ణ గారు మాట్లాడండి. సుందరరాజా గారితో డౌట్ అంటే చెప్పండి.
నమస్తే అండి సుందరరాజు గారు. నమస్తే అండి. ఇది మజ్గాం డాక్ ఉందండి నా దగ్గర, అది లాస్ట్ లో ఉంది. అది ఉంచుకోవాలా తీసేయాలా ఏంటి దాని పరిస్థితి? మజగండాకు బాగా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో. ఆల్మోస్ట్ 2,000 రూపాయల నుంచి 3,700 రూపాయల వరకు పెరిగిన తర్వాత బహుశా మీరు హై రేట్లో కొంచెం లేట్ ఎంట్రీ తీసుకొని ఉంటారు, అందువల్ల మీరు స్టాక్లో మీరు లాస్లో ఉన్నారంటారు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. వీళ్ళు చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కూడా చాలా పాజిటివ్ అప్డేట్స్ కూడా రావడం మనం చూస్తున్నాం. స్టాక్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం 55 టైమ్స్ ఈ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు మజగండాకు. నెక్స్ట్ కలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు మాట్లాడండి. మోహన్ గారు చెప్పండి. సార్ నా దగ్గర దేవియా ఇంటర్నేషనల్ 145 రూపీస్ లో దీన్ని నాకు 2 years స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. దివ్యా ఇంటర్నేషనల్. దేవియాని ఇంటర్నేషనల్? అవునండి అవునండి. ఓకే. ఇంకొకటి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండి. ఈ రెండు స్టాక్ దేవియాని ఇంటర్నేషనల్ అయితే నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి కొంచెం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కొంచెం 140 రూపాయల నుంచి ఒక చిన్న రీబౌండ్ 180 రూపీస్ వరకు రావడం కూడా మనం చూస్తున్నాము దేవియాని ఇంటర్నేషనల్. సో దేవియాని ఇంటర్నేషనల్ మనకు తెలిసిందే, పిజ్జాస్ ఇవన్నీ కూడా తయారు చేసే వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ. సో కాబట్టి కొంచెం మళ్ళీ కన్సంప్షన్ ఇవన్నీ కూడా కొంచెం మళ్ళీ పెరిగినప్పుడు దేవియాని ఇంటర్నేషనల్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాకపోతే స్టాక్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 రెట్లు వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ ఎక్స్పెన్సివ్ ఉంది దేవ్యాని. నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. చంద్రశేఖర్ గారు చెప్పండి. సార్ టాటా ఎలక్సీ ఉంచొచ్చా అన్నట్టు సార్? ఓకే, టాటా ఎలక్సీ నిన్న రిజల్ట్స్ రావడం చూసాము. రిజల్ట్ ఇంపాక్ట్ మనకు తెలిసిందే, స్టాక్లో కొంచెం కరెక్షన్ రావడం చూసాము. బట్ కానీ టాటా ఎలక్సీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 6,000 రూపాయల దగ్గర ప్రస్తుతం కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే టాటా ఎలక్సీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ది లీడింగ్ టెక్నాలజీ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సార్ జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని. జేఎస్డబ్ల్యూ స్టీల్ బేసికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పెరిగింది. ఆల్మోస్ట్ ఈ స్టాక్ 900 రూపాయల నుంచి 1000 రూపాయలు దాటింది, కొంచెం 1000 రూపాయల దగ్గర ప్రస్తుతం ఆగింది. అలాగే లాస్ట్ 1 yearగా కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్ కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తుంది, ఎర్నింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, లేట్ ఎంట్రీ లాంటిది చేయొద్దు మార్కెట్లో. అదానీ గ్రీన్ ఎనర్జీ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా అని. అదానీ గ్రీన్ ఎనర్జీ కరెంట్ రేట్లో తీసుకోవచ్చు అంటే ఈ స్టాక్ కన్సాలిడేషన్లో ఉంది, పెద్ద మూమెంట్ ఏం లేదు, సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది అదానీ గ్రీన్ ఎనర్జీ. అదానీ గ్రీన్ ఎనర్జీ రిజల్ట్స్ కూడా 28th జూలై ఉంది. సో మార్కెట్ కూడా అప్పటివరకు కొంచెం మేబీ కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి 28th జూలై రిజల్ట్ తర్వాత కాల్ తీసుకోవచ్చు. ఏసీఎంఈ సోలార్ అండ్ ఎల్ఎన్టీ షేర్స్ ఏ ప్రైస్లో బై చేస్తే బాగుంటుందని అడుగుతున్నారు. ఎక్కడ? ఏసీఎంఈ సోలార్ ఈ వారం చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ 20% వరకు పెరిగి ఈ మధ్యనే మొన్ననే మార్కెట్లోకి లిస్ట్ అయిన కంపెనీ. లిస్ట్ అయిన తర్వాత అంతర్గతం ఏర్పడిన 300 గరిష్ట స్థాయిని ఈ వారం ఫస్ట్ టైం బ్రేక్అవుట్ చేయడం చూసాము. అందువల్ల బహుశా కొంచెం మార్కెట్లోకి లైమ్ లైట్లోకి రావడంతో మీరు అడిగినట్టు కనిపిస్తుంది వన్ ఆఫ్ ది టాప్ సోలార్ కంపెనీ, బట్ హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు ఏసీఎంఈ సోలార్. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి. సుందరరాజా గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ నా డౌట్ సార్, ఇప్పుడు కరెంట్ లెవెల్లో ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకోవచ్చా, అలాగే లోకేష్ మిషన్ తీసుకోవచ్చా సార్? ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ ఒకసారి మీరు గమనిస్తే లాస్ట్ వీక్ ఒక 27% వరకు పెరిగింది, అంతక్రితం వారం 17% పెరిగింది, ఈ 2 వారాల్లో 40% వరకు పెరిగింది ఎన్ఏసిఎల్. సో ఈ లెవెల్లో చేయడం మంచిది కాదు. పైగా ఈ స్టాక్ లాస్ట్ 6 నెలలుగా చూస్తే 75 రూపాయల నుంచి పెరిగి ఎక్స్పెన్సివ్గా అయిపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. పైగా కరెక్షన్ కూడా డ్యూ ఉంది. లోకేష్ మిషనరీస్ కూడా లాస్ట్ వీక్ ఒక 8% వరకు పెరిగింది, ఈ వారం కూడా ఒక 8% వరకు పెరిగింది, ఈ 2 వారాల్లో ఆల్మోస్ట్ 20% వరకు లోకేష్ మిషనరీస్ కూడా పెరిగింది. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. స్టాక్ కూడా బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. సార్ జిఆర్ఎస్ని కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. గార్డెన్ రీచ్ షిప్పింగ్ లిమిటెడ్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇంచుమించు 1,500 రూపాయల నుంచి 3,000 రూపాయలు దాటి డబల్ అయిపోయింది. షార్ట్ టర్మ్లో 100% రిటర్న్ వచ్చి ఇప్పుడే కొంచెం కరెక్షన్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది జిఆర్ఎస్సి. సో కాబట్టి జిఆర్ఎస్సి నా ఉద్దేశం అయితే హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. స్టాక్ కూడా 60 టైమ్స్ వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. ఐఆర్సిటీసీ అలాగే అదానీ పోర్ట్స్కి సంబంధించి మరికొన్ని యాడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఐఆర్సీసీ కూడా అవాయిడ్ చేయొచ్చు. బేసిక్గా చూస్తే కనుక ఇండియన్ రైల్వే ట్రావెల్ కార్పొరేషన్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఇంచుమించు 800 రూపాయల్లోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం అంతగతం పడిన తర్వాత పెద్దగా బౌన్స్ బ్యాక్ అవ్వలేదు, ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి పెరగలేదేమో, బట్ నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు ఐఆర్సీటీసీ.
అదానీ పోర్ట్స్ అదానీ పోర్ట్ బేసికల్గా కొంచెం స్టాక్ కొంచెం చీపర్ లెవెల్లోనే ఉంది. కాకపోతే మార్కెట్ కొంచెం వీక్గా ఉండడంతో అదానీ పోర్ట్స్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం చూస్తున్నాం. నా ఉద్దేశం అయితే ఆల్మోస్ట్ హై లెవెల్లో ₹1,500 దగ్గర గరిష్ట స్థాయి దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ 1,500 ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 6 నెలల క్రితం ఏర్పడిన ఆగస్టులో ఏర్పడిన హై కాబట్టి అవాయిడ్ చేయొచ్చు, డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ కేఎస్ రావు చేస్తున్నారు బెంగళూరు నుంచి. కేఎస్ రావు గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకు డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే రావు గారు. సార్ మన టీటీకే ప్రెస్టేజ్ కరెంట్లీ లాస్ లో ఉంది, హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేస్తానంటారా? టీటీకే ప్రెస్టేజ్ తెలిసే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ. ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. ₹1,000 నుంచి ఆల్మోస్ట్ ₹600 వరకు తగ్గడం. లాస్ట్ 2-3 క్వార్టర్లో రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్లో నెగిటివ్ రియాక్షన్ కనిపిస్తుంది. 1928లో స్టార్ట్ అయిన ఈ హోమ్ అప్లయన్సెస్ ప్రెషర్ కుక్కర్ కంపెనీ టీటీకే ప్రెస్టేజ్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు. కాకపోతే మొన్న ఈ మధ్యకాలంలో రిజల్ట్స్ అయితే కొంచెం డిసప్పాయింటింగ్ అయింది. మేబీ కొంచెం నెక్స్ట్ రిజల్ట్స్ మళ్ళీ 28th జూలై అయింది. నా ఉద్దేశం అయితే మేబీ కొంచెం రిజల్ట్ వచ్చాక బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. సార్ నౌకరీ గురించి అడుగుతున్నారు, బై చేయొచ్చా అని ఈ ప్రైస్లో? నౌకరీ ఇన్ఫో హెడ్జ్ లిమిటెడ్ చూస్తే కనుక ఈ వారం ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 8% వరకు రియాక్షన్ కనిపించింది నౌకరీలో. సో మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది లీడింగ్ పోర్టల్ కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు నౌకరీ. ఉజ్జీవన్ ఫైనాన్స్ ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఉజ్జీవన్ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో మనకి ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా కొంచెం లెండింగ్, క్రెడిట్, కన్సంప్షన్, సేల్స్ ఇవన్నీ బాగా పెరగడంతో ₹30 నుంచి ₹50 వరకు పెరిగింది. బట్ ఉజ్జీవన్ బేసికల్గా ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ ఒక ఏడాది క్రితం 2024లో ₹60 ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ లెవెల్ కిందే ఉంది. కాబట్టి ఫస్ట్ ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు ఉజ్జీవన్. థ్యాంక్ యూ సార్. ఇవాళ మార్కెట్ సంబంధించి క్లియర్ విశ్లేషణ. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్.